పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జనసేన వేడుకలు. నెల్లూరు నగరం మైపాడు రోడ్డు నందు జనసేన నాయకులు మనోజ్ ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆంజనేయ స్వామి గుడి నందు విశేష పూజలు నిర్వహించి 220 కొబ్బరికాయలు కొట్టి ఘనంగా పూజలు చేసి బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి శ్రీకాంత్, బత్తుల శ్రీకాంత్, జనసేన కార్యనిర్వహణ రాష్ట్ర కార్యదర్శి సుందర రామరెడ్డి, కరీం, జనసేన సైనికులు, వీర మహిళ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయం ఈరోజు చూస్తూ ఉన్నారు. ప్రజాభిమానం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు మా యువత చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మేము. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వీర మహిళ ప్రజానాయకుడి కోసం, మా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. మా కోరిక ఈరోజు నెరవేరింది. ప్రజలకు అందరికీ సేవ చేసేదానికి మంచి నాయకుడు నీతి నిజాయితీతో చేస్తాడని మేము నమ్ముతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులన్నీ ఆయన మీద ఉండాలని భగవంతుడు కోరుతూ జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నా పేరు బత్తుల శ్రీకాంత్. మరి ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి మా యువత కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, ఎంతోమంది నలిగిపోయిన వాళ్ళు కానీ, ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో వ్యతిరేక ఓటు చెల్లనివ్వనన్నారు, చెల్లనివ్వకుండా చేశారు. ఆయన తగ్గి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి మెజారిటీ ఆయన సంపాదించాడంటే ఇంకా ఈ భారతదేశంలోనే ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక శక్తి. ఆ శక్తిని ఆపాలని చాలా దుష్టశక్తులు ప్రయత్నించాయి. ఆ దుష్టశక్తులు ఎవరి వల్ల కాల పటాపంచలైపోయినాయి. 170 స్థానాల్లో పోటీ చేస్తే 11 సీట్లు వచ్చినాయి. మేము 21 చేస్తే 21 వచ్చినాయి. మా శక్తి అది. ఇంకా నుంచి అయినా ఎవరు కక్ష సాధింపు చర్యలకు పోకుండా ప్రజలకి ఎవరైతే ఉపయోగపడతారో ప్రజలకు ఉపయోగమైన పనులే చేద్దాం. మనం కూడా కక్ష సాధింపు చర్యలు అసలు వద్దు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే వైసీపీ మీద కక్ష సాధింపు చర్యలు అవసరం లేదు, మనం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. మెజారిటీ చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా 20,000 పైన మెజారిటీ. వారు వన్ సైడ్ అయిపోయింది. సో ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందరూ మన మిత్రులందరూ చూసినట్టయితే వీళ్ళందరూ ఎలక్షన్ కోసం పనిచేశారు. కూటమి ప్రభుత్వం రావాలని పనిచేశారు. మీరు చూసినట్టయితే వీళ్ళందరూ పనులు లేక చేయలేదు. అందరినీ కూడా కూటమి ప్రభుత్వంలో అందరినీ హ్యాపీగా చూడాలని నేను కోరుకుంటున్నాను. రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంతే హ్యాపీగా మేము ఉంటాము, ప్రజలు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉంటారని మేము నమ్ముతూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం మా జన సైనికుల బలం. ఈనాటి బలమే ఆ జనసేనానికి గెలుపైంది. ఈ కూటమి విజయాన్ని ఇంకా ఈ 5 సంవత్సరాల పాటు మా అందరి ఉత్సాహాన్ని కలిపి ప్రజాసేవలో లీనమై ప్రజానాయకుడు ఏది చెప్తే ఆ బాటని మేము ఫాలో అవుతామని చెప్పేసి ఈ వేడుక ముఖంగా తెలియజేస్తున్నా. జై జనసేన, జై హింద్. ప్రతి జనసేన వీర మహిళలకి, జనసేనలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మరవలాని దినం. ఎందుకంటే కొన్నిదిల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 10 సంవత్సరాలు
జనసేనతో నడిచిన ప్రతి కార్యకర్త కానీ ప్రతి వీర మహిళ కానీ ఎన్నో మంది హేళన చేసిన నిలబడిన మొట్టమొదటి జనసేనకి జన సైనికులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక నాయకుడు వెనక నడవడం ఇన్ని సంవత్సరాలు అధికారం లేకుండా అది చాలా గొప్ప విషయం. ఈరోజు ఖచ్చితంగా జన సైనికులు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి ప్రజల ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తాం. 10 మందికి ఉపయోగపడేలా జనసేన పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మనోజ్, ఇలాంటి ఉత్సాహవంతులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరూ కూడా ఏకంగా కలిసి జనసేనను ముందుకు నడపాలని చెప్పి అన్ని విధాలుగా అన్నీ కృషి చేసి మా వంతు మేము నిలబడతామని జనసేన. జై హింద్, జై జనసేన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.